దత్తాత్రేయ స్వామి కథ. దత్తాత్రేయ స్వామి హిందూ మతంలో పూజించే దేవతల్లో ఒకరు. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల యొక్క సమ్మిళిత రూపంగా పరిగణించబడతారు. ఈ కథ ద్వారా ఆయన జననం, జీవితంలో ఉన్నతమైన విద్యలు మరియు ఆధ్యాత్మికతను పాఠం చెబుతారు. దత్తాత్రేయుని జననం. మహర్షి అత్రి మరియు అనసూయ దంపతులు ధర్మశీలత, భక్తి పరిమళాలతో కీర్తించబడినవారు. అనసూయ తన ఆచారశీలతకు ప్రసిద్ధి చెందారు. ఇది దేవతల భార్యల గర్వాన్ని పెంచింది. సరస్వతి, లక్ష్మి, పార్వతులు తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, శివులకు అనసూయ శీలాన్ని పరీక్షించమని సూచించారు. బ్రహ్మ, విష్ణు, శివులు తపస్సుల వేషంలో అనసూయ వద్దకు వచ్చి ఆమెను తాము అన్నం తినడానికి ఆమె నిర్వస్త్రంగా ఉండాలని అన్నారు. అనసూయ తన భర్త మహర్షి అత్రిని ప్రార్థించి తపోశక్తితో బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా మార్చి వారికి అన్నం పెట్టారు. ఈ కార్యం ద్వారా అనసూయ శీలాన్ని నిరూపించారు. తమ నిజ స్వరూపాన్ని తెలియజేసిన త్రిమూర్తులు అనసూయ ధర్మభక్తికి మెచ్చి ఆమెకు దత్తాత్రేయుని దేవరూప సంతానంగా ప్రసాదించారు. దత్తాత్రేయుని ఉపదేశాలు. దత్తాత్రేయుడు ఆదిగురు, మొదటి ఉపాధ్యాయుడు గా పరిగణించబడ్డారు. ఆయన ఆధ్యాత్మికత, అనాసక్తి, ప్రేమ శాశ్వత సూత్రాలను బోధించారు. తాను ప్రకృతిలో ఉన్న 24 గురువుల నుండి నేర్చుకున్న పాఠాలను అందరికీ చెప్పారు. అందులో కొన్ని: జలము స్వచ్ఛత, నిస్వార్థతను నేర్పించింది. భూమి సహనాన్ని నేర్పింది. గగనం ఆత్మ సర్వవ్యాప్తమై ఉండి సంపత్తులకీ సంబంధం లేకుండా ఉండటాన్ని చూపింది. దత్తాత్రేయుని రూపం. దత్తాత్రేయుడు సాధారణంగా 3 తలలతో, 6 చేతులతో కనిపిస్తారు. ఆయన చేతిలో శంఖం, చక్రం, త్రిశూలం, జలపాత్ర, జపమాల మరియు పద్మం ఉంటాయి. ఆయనకు 4 కుక్కలు, వేదాలు మరియు ఒక ఆవు, ధర్మం, తోడుగా ఉంటాయి. దత్తాత్రేయుడు మరియు రాజు యదు. రాజు యదు ఒకసారి దత్తాత్రేయుని కలసి తన ఆనందానికి కారణం అడిగాడు. దత్తాత్రేయుడు ప్రకృతి గురువుల నుండి నేర్చుకున్న పాఠాలను రాజుకు వివరించారు. ఆ పాఠాల ద్వారా రాజు జీవితంలోని నిజమైన విలువలను తెలుసుకుని ధర్మ మార్గంలో నడిచాడు. దత్తాత్రేయుని ఆరాధన. దత్తాత్రేయ స్వామిని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలలో ఎక్కువగా పూజిస్తారు. దత్త జయంతి అనే ఉత్సవాన్ని మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు జరుపుతారు. భక్తులు ఆయనకు దీపాలు వెలిగించి ప్రార్థనలు చేస్తారు. కథ యొక్క నైతికం. దత్తాత్రేయ స్వామి కథ మనకు ప్రకృతి నుండి పాఠాలు నేర్చుకోవాలని, ధర్మాన్ని పాటిస్తూ జీవితాన్ని నిర్మలంగా గడపాలని పాఠం చెబుతుంది. ఈ కథ ద్వారా దత్తాత్రేయుని ఆధ్యాత్మికత, ఉపదేశాలు మరియు జీవన సత్యాల గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు.